హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. పూరి జగన్నాథ్ గారి డైరెక్షన్లో ఇస్మార్ట్ శంకర్ మూవీ మనకు ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. అయితే దానికి సీక్వెల్ కూడా అనౌన్స్ చేశారు. అయితే ఆ సీక్వెల్కు సంబంధించిన ఒక టీజర్ని రిలీజ్ చేశారు డబుల్ ఇస్మార్ట్ పేరుతో. మరి టీజర్ ఎలా ఉంది, దీనిపైన ఇమ్మంది రామారావు గారు సీనియర్ జర్నలిస్ట్, ఆయన రివ్యూ ఏంటో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే బాబు. సార్, డబుల్ ఇస్మార్ట్ మూవీ మరి పూరి జగన్నాథ్ గారి డైరెక్షన్లో రామ్ పోతినేని హీరోగా వస్తున్న సినిమా ఇది. ఇస్మార్ట్ శంకర్కు సీక్వెల్గా సార్. మరి ఆ టీజర్ చూసారు కదా సార్, మీకు ఎలా అనిపించింది, మీ రివ్యూ ఏంటి సార్? అంటే పూరి జగన్నాథ్లో ఉన్నది ఏంటంటే ఆయన అత్యద్భుతంగా చేస్తాడు, తర్వాత ఎందుకో పిచ్చి పిచ్చిగా కూడా చేస్తాడు అన్నమాట. అవును, పూరి జగన్నాథ్ని చాలా అభిమానించే వ్యక్తిని, ఎందుకంటే టాలెంటెడ్, ఈజ్ మోస్ట్ టాలెంటెడ్. అంటే టాలెంటెడ్ అయిన ప్రతి ఒక్కరికి కూడా కొంచెం పర్వర్షన్ ఉంటుంది. ఆ పర్వర్షన్ ఆయనకు కూడా ఉంది. లేకపోతే లైగర్ లాంటి సినిమాని, మొహమ్మద్ అలీ లాంటి వ్యక్తిని పెట్టుకొని ఆ సినిమాని ఎటు కాకుండా చేశాడు. విజయ్ దేవరకొండకి అసలు పూర్తిగా ఆ సినిమా పెద్ద గొడ్డలి పెట్టు కదా. ఇక్కడ ఇస్మార్ట్ శంకర్ సినిమా చాలా బాగా అసలు ఆల్మోస్ట్ ఆల్ బాక్స్ ఆఫీస్ని కొలగొట్టింది. తర్వాత విశేషం ఏంటంటే తర్వాత వచ్చిన పోతినేని రామ్ సినిమాలు ఆడలేదు, పూరి జగన్నాథ్ తాలూకు సినిమాలు ఆడలేదు. ఆ లైగర్ సినిమాతో చాలా దెబ్బతిన్నారు. ఏదో కొన్న ఆస్తుల్ని అమ్మారని కొంతమంది, లేదు దాని డబ్బు దానికి వచ్చేసింది, ఒక 135 కోట్లు వచ్చిందని కొంతమంది ఇలాగ అనుకుంటున్నారు అన్నమాట. ఏదైనప్పుడు కూడా మీకు సినిమా కలెక్షన్ వచ్చినప్పుడు కూడా జనంలో పేరు లేకపోతే ఆ సినిమాని మర్చిపోతారు. అలాగే లైగర్ సినిమా కూడా అదే పరిస్థితి అయిందన్నమాట. కానీ లైగర్ సినిమా తీసినటువంటి పూరి జగన్నాథ్ మర్చిపోడు. అది దట్ ఈజ్ మోర్ ఇన్స్పిరేషన్ ఫర్ హిమ్, స్టెప్పింగ్ స్టోన్ ఫర్ ద సక్సెస్. అంటే అక్కడ ఉన్నటువంటి ఫెయిల్యూర్ ఇది స్టెప్పింగ్ స్టోన్ అన్నమాట. అక్కడ ఆ ఫెయిల్యూరు ఆ మెట్టు మీద నుంచి శిఖరానికి వెళ్తారు జనరల్గా. అంటే మాకు విజ్ఞులు, చదువుకున్న వాళ్ళు, ఆ పట్టుదల ఉన్నవాళ్ళు, వీళ్ళంతా కూడా అంటే దెబ్బతిన్న జాతి మృగం రెట్టింపైన ఉత్సాహంతో ఎలా పనిచేస్తుందో అలాగే పూరి జగన్నాథ్ కూడా పని చేశాడని ఈ టీజర్ చూసిన తర్వాత నాకు అర్థమైంది. ఇక్కడ ఇద్దరు పట్టుదలగా పనిచేశారు. ఎవరు? పూరి జగన్నాథ్, రాము. తర్వాత విలన్ని కూడా నాకు ఎప్పుడైతే సంజయ్ దత్ విలన్ అన్నారో, అంటే ఏంటి, ఈ సినిమా ఇక్కడ తెలుగులో ఎలా ఆడుతుందో హిందీలో కూడా ఆల్మోస్ట్ ఆల్ బహుభాష సినిమా అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట. అంటే బహుశా రామ్ జీవితంలో ఒక రికార్డబుల్ సినిమా అవుతుంది, రిమార్కబుల్ సినిమా అవుతుంది. అది మర్చిపోకూడదు. వాళ్ళిద్దరి కష్టం కూడా ఉంది. హీరోయిన్ ఎవరో కొత్త అమ్మాయిని వేశారు. ఇక్కడ పూరి జగన్నాథ్ గారు అంటే ఆ శృంగారం మీద కూడా మంచి ఇంట్రెస్ట్ ఉంది, మంచి ఎక్స్పోజర్ ఇస్తాడు. ఎవరు వేసినప్పుడు కూడా మంచి ఎక్స్పోజర్ ఇస్తాడు. కనుక రాములో మంచి పొటెన్షియాలిటీ ఉంది. ఆ కుర్రాడు అలా కనిపిస్తాడు, కానీ ఆల్మోస్ట్ ఆల్ ఎంత పొటెన్షియాలిటీ ఉందంటే, నువ్వు వచ్చే కొత్తలో ఆ పవన్ కళ్యాణ్లో ఎంత మంచి ఆ పొటెన్షియాలిటీ ఉందో ఈయనలా కూడా అంత పొటెన్షియాలిటీ ఉంది అని అనుకున్నాను వచ్చే కొత్తలో. తర్వాత పవన్ అలాగే ఎదిగిపోయినాడు, ఆకాశంలోకి వెళ్ళిపోయినాడు, ఆకాశం అంత ఎత్తుకి ఎదిగాడు. కానీ ఇక్కడ రాము యాక్చువల్గా మంచి సినిమాలు, ఇస్మార్ట్ శంకర్ తర్వాత అలాంటి 4 సినిమాలు తగిలినట్టయితే పాన్ ఇండియా స్టార్ అయిపోతాడు. ఇప్పుడు బన్నీ మాత్రం ఏముంది అలా మన అది సినిమా పేరు ఏం పేరు, ఇది పుష్ప. ఆ పుష్ప వచ్చినంత వరకు బన్నీ ఆర్డినరీ స్టార్. తర్వాతే కదా పుష్ప 1, పుష్ప 2 ఇది. ఏదో పేరు స్టార్ అంటున్నారు, ఇంకేదో అంటున్నారు అన్నమాట. నాకు ఇంతమంది స్టార్లు ఉండరండి, మంచి స్టారు, చెడ్డ స్టారు, మంచి ఆర్టిస్టు, చెడ్డ ఆర్టిస్టు. అంటే వీళ్ళు కేవలం ఈ మీడియా ప్రచారం అన్నమాట. ఇవన్నీ లేవు, ఎప్పుడూ లేవు. ఏముంటాయి, మీ పెద్ద సూపర్ స్టార్, సూపర్ పవర్ స్టార్ ఇవన్నీ మనకెందుకు? దానిగా సినిమాలో బాగా లేకపోయినట్టు ఎవడు చూడు. మెగాస్టార్ సినిమా చూసారా ఆచార్య? అందువల్ల మంచి సినిమా, చెడ్డ సినిమా అనే 2 సినిమాలు ఉంటాయి, కానీ ఓ మంచి సినిమా అవుతుంది. ఇది ఓ మంచి స్ట్రాంగ్ సినిమా అవుతుంది డబుల్ ఇస్మార్ట్. ఆ ఇస్మార్ట్ శంకర్ బాగా మాసివ్గా ఉంది. ఇది డబుల్ ఇస్మార్ట్ అనేది కూడా
కొంచెం క్లాసికల్ టచ్ ఇచ్చారు. బట్ ఎనీవే ఇక్కడ రామ్ పోతినేని తాలూకు పెర్ఫార్మెన్స్ చూస్తున్నట్టయితే యాక్షన్కి యాక్షన్ ఉంది, డ్రామాకి డ్రామా ఉంది. తర్వాత ఏమో కొన్ని వైడ్ సన్నివేశాలు ఉంటాయన్నమాట. ఎక్కువ మంది ఆర్టిస్టులతోని, ఎక్కువ మంది జూనియర్ ఆర్టిస్టులతోని అంటే ఒక స్ట్రైకింగ్గా ఉన్నటువంటి సన్నివేశాలు అన్నమాట. హత్తుకునే సన్నివేశాలు ఉన్నాయి చూసారు. అందులో శివలింగం ఉంది, అదొకటి చాలా పెద్ద ఫెంటాస్టిక్ రేంజ్లో కనిపిస్తుంది. ఆ చుట్టూ జనం ఇలాంటివి ఏం చేస్తాయంటే జనాల్లో మనకి తెలియకుండా మనం హత్తుకుపోతాం, మనం తెలియకుండా మనం లైక్ చేస్తాం. గనక ఈ సినిమా టీజర్లో చూసిన ప్రకారంగా రామ్కి ఇది గొప్ప సినిమా అవుతుంది. పూరి జగన్నాథ్ కూడా చాలా మంచి సినిమా అవుతుంది. మణిశర్మని పూరి జగన్నాథ్ అంటే 100% ఉపయోగించుకుంటాడు, దాంట్లో సందేహం లేదు. మణిశర్మ టాలెంటెడ్, అలాగని ఒకరి దగ్గరికి వెళ్ళి మ్యూజిక్ కావాలని అడగలేడు, అంతే తప్ప వేరే ఏం కాదు. కానీ మణిశర్మను మాత్రం చాలా ఉపయోగించుకున్నాడు. ఆ టీజర్కి ఇచ్చిన మ్యూజిక్తోనే మనకు తెలిసిపోతుంది. మణిశర్మలో గొప్పతనం ఏంటంటే ఫాస్ట్ బీట్ ఎంత బాగా చేస్తాడో మెలోడీ ఎంత బాగా చేస్తాడు. కనుక ఈ ఫాస్ట్ బీట్ కానీ మెలోడీ కానీ వాళ్ళకి చాలా మంచి సినిమాకి ప్లస్ పాయింట్లు అవుతాయి. ఈ విధంగా ఏ విధంగా చూసినప్పుడు కూడా డెఫినెట్గా రామ్ తాలూకు ఫ్యాన్స్కి కానీ, పూరి జగన్నాథ్ గారి తాలూకు ఫ్యాన్స్కి కానీ, మరి ఎవరు చార్మి కౌర్ ఉంది కదా, చాలా కష్టపడింది ఆ సినిమాలో, చాలా నష్టపోయింది, తను చాలా బాధపడిన సందర్భాలు ఉన్నాయి. ఆవిడకి కూడా పుష్కలంగా డబ్బులు వస్తాయని చెప్పేసి ఘంటాపదంగా మనం చెప్పొచ్చు. రైట్ సార్. సార్ ఈ టీజర్కి మీరు ఏమన్నా రేటింగ్ ఇస్తారా సార్? రేటింగ్ మనం ఇవ్వకూడదండి, రేటింగ్ ఇవ్వడం తప్పు. ఈ సినిమా ఎందుకు గొప్పదో చెప్పాను నేను. ఓకే, అది సినిమా ఎందుకు గొప్పదో ఈ రేటింగ్ ఇవ్వడానికి నేను ఏమైనా గవర్నమెంట్ నుంచి అపాయింట్ అయ్యానా, లేకపోతే మీకు ఫిలిం ఛాంబర్ నుంచి అపాయింట్ అయ్యాను. కొంతమంది అంటారు 5కేమో 4.30 అంటారు, 5కి 1.5 అంటారు. ఇదేంటి రేటింగ్ ఏంటి? సినిమాని ఒళ్ళు దగ్గర ఉంచుకొని తీసినటువంటి గొప్ప సినిమా. ఓకే, ఇదే పూరి జగన్నాథ్ చెప్తాను. పూరి జగన్నాథ్లో ఉన్న ప్లస్ పాయింట్లు చెప్పాను, మైనస్ పాయింట్లు చెప్పాను. ఈ సినిమా రామ్కు మాత్రం డెఫినెట్గా ఒక మంచి రిమార్కబుల్ సినిమా అవుతుందన్నమాట. మీకు ఒకటే అంతేనండి, ఇస్మార్ట్ శంకర్లో ఉన్న సన్నివేశాలు దీంట్లో ఉండవు కదా. ఇస్మార్ట్ శంకర్లో ఉన్న వేగం ఉంటుంది ఇక్కడ. ఓకే, దానికి తగిన ఆర్టిస్టులు ఉంటారు. ఎడిషనల్గా సంజయ్ దత్ అంటే అసలు ఆయన చాలా మ్యాన్లీ పర్ఫార్మెన్స్ ఉంటుందన్నమాట. ప్లస్ పాయింట్స్ అన్నీ ఉన్నాయి. ఇటు రొమాంటిక్ సీన్స్ కానీ, అటేమో యాక్షన్ సీన్స్ కానీ, డ్రామా సీన్స్ కానీ, ఇవన్నీ ఉంటాయన్నమాట. కనుక వాళ్ళు డెఫినెట్గా సినిమా నా దృష్టిలో హిట్ అవుతుంది అనుకుంటున్నాను. నేను అనుకుంటే తప్పకుండా అవుతుంది ఈ కారణాల చేత. అది లైగర్ మీద ఏంటంటే ఇంకో విషయం చెప్తున్నాను, లైగర్ని కావాలనే సినిమా చెడగొట్టారు. అరే సినిమా రిలీజ్ అవ్వకముందే ఫ్లాప్ అనేటువంటి రివ్యూలు వచ్చాయండి. ఎంత అన్యాయం ఉండేది. సినిమా తయారవ్వకముందే ఫ్లాప్ అనే రివ్యూలు వచ్చాయి. అందుకే చాలా బాధపడ్డాను నేను ఆ సినిమా చూసి. లేకపోతే సినిమా అంటే దట్ సినిమా ఈజ్ నాట్ దట్ మచ్ బ్యాడ్, అంత బ్యాడ్ సినిమా కాదు అది. తర్వాత వీళ్ళు కూడా ఈ సినిమాని ప్రమోషన్ చేసుకోవడం కూడా చాలా పెద్ద పని అయిపోయిందండి ఈరోజు. ఎంత గొప్ప సినిమాకైనా ఒక ప్రమోషను, ఒక పాజిటివ్ టాక్ని స్ప్రెడ్ చేయడం అవి అవసరం అయిపోయాయి. అంతకుముందు ప్రింట్ మీడియాలో ఎలాగ అవసరం అయిపోయిందో ఇప్పుడు డిజిటల్ మీడియా వచ్చిన తర్వాత కూడాను ఆ పాజిటివ్ టాకు, పాజిటివ్ ఎక్స్ప్రెషను, నమ్మకం కలిగించడం కూడా అవసరం, నమ్మకాన్ని పెంచడం కూడా అవసరం. ఒకసారి మనమే చెప్పామనుకోండి, మనం చెప్పింది నిజమేనడితే ఇంకోసారి మనం ఏం చెప్తామో చూస్తారు. మనం చెప్పింది కొంచెం తప్పులు తడకనుకోండి, నన్ను చూసి పారిపోతారు. అదే నేను ఇప్పుడు కాదు కదా, ఆల్మోస్ట్ నేను ఎప్పుడో అప్పుడు అంటే నాకు తెలిసి 45 ఏళ్ళు ముందు నుంచి రివ్యూలు చెప్తున్నా. సినీహరాల్లో, వెండితెరలో వాటిలో రివ్యూలు, చిత్రాలయం అన్నీ అప్పుడో పత్రికలు మాట ఇవన్నీ. రివ్యూ చెప్పడంలో ఏమి కావాలో అన్నది ఆ ముఖ్యమైన సారాంశాన్ని తీసుకొని రివ్యూ చెప్పడం అవుతుందన్నమాట. ఓకే, రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.